ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చిన్నపిల్లకాయలకి మునగడానికి సరైన ప్రాంతం ఇది కూడా చాలా పద్ధతి. ఒకసారి అక్కడ చూడండి. ఇప్పుడు కింద వాటర్ ఫాల్ నుంచి ఆ పైకి ఎక్కబోతున్నాం. ముగ్గురు వచ్చాం, ముగ్గురు మిత్రులతో కలిసి ఛేదిస్తాం ఈరోజు ఎలాగైనా. అవంతిగా లేకపోయినా సరే నా లైఫ్లో ఎక్కేయడం మాత్రం పక్క. ఒక భయంకరమైన ఇదంటే ఇదే. ఈ వర్షం, ఒక పక్క మంచు, ఒక పక్క వర్షం, బలవాతం వర్షం అయితే కురిసాయి. వాడ 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 అది అయిపోయి కాకపోయినా ఫోన్ని రిస్క్ పెట్టి మరి ఈ వీడియో తీస్తున్నారు. ఇది ఎక్కండి. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్లో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన ఒక వాటర్ ఫాల్ కి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. ఆ వాటర్ ఫాల్ ఎక్కడుంది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వాటర్ ఫాల్ కి జనవరిలో వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ చూడండి. సంక్రాంతి హాలిడేస్ కి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే గైస్, ఆ వాటర్ ఫాల్ ఏంటని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన ఆ ప్లేస్ రానే వచ్చేసింది. ద నేమ్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ తలకోన. హలో ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ తలకోనలో మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఎత్తు నుంచి పడే ఒకే ఒక వాటర్ ఫాల్ ఇది. 270 అడుగుల ఎత్తులో నుంచి వాటర్ ఫాల్ కిందకి జారుతూ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే మీరు మీ జీవితంలో మర్చిపోలేరు. ఈ వాటర్ ఫాల్ మీరు విజిట్ చేయాలంటే డిసెంబర్ నుంచి జనవరి ఎండింగ్ లోపల విజిట్ చేయండి, లేకపోతే ఈ వాటర్ ఫాల్ ఇంత అందంగా మీకు కనిపించదు. సో సంక్రాంతి హాలిడేస్ వస్తున్న తొందరలో హాలిడేస్ కి రావడానికి ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్ కి కూడా సంక్రాంతి హాలిడేస్ కి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాలంటే ఇది బెస్ట్ చూస్ అని చెప్పేసి ఆ పర్సన్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ది బెస్ట్ చూస్ ఇన్ ది వీడియో. జారి కింద పడతారో ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్త. ఇవన్నీ రాళ్ళని జారుతున్నాయి, పడ్డారంటే కింద ముదిపలు రాలుతాయి. సో మీరు జాగ్రత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని నా మనవి. నేనుగా వావ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఆ ఎత్తుకు కూడా చేరుకోవచ్చు. అది ఎలా చేరుకోవాలనేది నేను ఇంకా మీకు చూపిస్తాను. డోంట్ స్కిప్ ద రీల్ అనే వీడియో. సారీ, ఆ కోతి జాగ్రత్త మిత్రమా, ఆ కోతి బ్యాగ్ లో ఎక్కువపోతుంది. ఇంత అందమైన వాటర్ ఫాల్ చూశాక నా లైఫ్ లో ఒకటే గుర్తొస్తుంది. నా లైఫ్ లో అవంతిగా లేదు, కానీ ఒకవేళ అవంతిగా ఉంటే ఈ కొండను మొత్తం ఎక్కేవాడిని. ఏంటిగా అవంతిగా, నా అవంతిగా ఎక్కడున్నావు చెప్పు. నువ్వు వచ్చి పచ్చబోట్టేసి నన్ను పాట పాడితే తీరది అని నీ దగ్గరికి వచ్చేసాను కదా. ఏంటో నువ్వు ఇలా చేసావు, లేకపోతే ఈ తలకొండని నేను చేయించేవాడిని. చూడండి ఎంత అందంగా ఉందో. పైకి అంటే అది పైకి కనపడాలంటే ఇట్లా చెప్పాలా. ఓకే బాయ్. పైకి ఎక్కుదాం. ఇప్పుడు అక్కడ ఆ వాటర్ పడుతుంది కదా, అక్కడికి ఇక్కడ చేరిద్దాం. ఓకే, ఇప్పుడు కింద వాటర్ ఫాల్ నుంచి ఆ పైకి ఎక్కబోతున్నాం. ముగ్గురు వచ్చాం, ముగ్గురు మిత్రులతో కలిసి ఛేదిస్తాం ఈరోజు ఎలాగైనా. అవంతిగా లేకపోయినా సరే నా లైఫ్లో ఎక్కేయడం మాత్రం పక్క. తలకొన వాటర్ ఫాల్కి పైకి ఎక్కాలంటే ఇలా కొండలు మెట్లు మొత్తం ఎక్కాలి. ఎక్కేద్దాం. వావ్, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా. అందమైన వాటర్ ఫాల్ ఎత్తుకి ఛేదిస్తున్నాడు. అమ్మా, ఇంత ఎత్తులోనే నాయన. మొదటి స్టెప్కి మనోడు అలిసిపోయాడు. టర్నింగ్ల మీద టర్నింగ్లు ఆ వాటర్ ఫాల్ చేరుకోవడానికి 800 టర్నింగ్సా. ఎక్కలేక ఆగిపోయాడు. నేనైతే ముందుకు వెళ్తున్నా. మిత్రమా పదా. మనోజ్ దా ఎక్కు. ముందే తడిచేసావు. జీన్స్ వెయిట్ అయిందా? అర్థమైంది గాయ్స్, జీన్స్ ప్యాంట్ మాత్రం వేసుకోకండి.
తడిస్తే మాత్రం వెయిట్ అయిపోద్ది. లాస్ట్కి చేరుకునేటట్టున్నా. నో ఎంట్రీ. వా, వాటర్ ఫాల్ దుమ్ము ఎత్తేస్తుంది తీరా. జాగ్రత్త చేయాలి. ఇక్కడ వచ్చేసాం మొత్తానికి. ఇక కాదు మరుపురా ఇది. డబ్బులు నీ దగ్గర పెట్టుకో. ఒక భయంకరమైన ఇదంటే ఇదే. ఈ వర్షానికి ఒక పక్క మంచు, ఒక పక్క వర్షం, ఫలవాతం, వర్షం అయితే కురిసాయి. వాడ 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 వాడ. అది అయిపోయి కాకపోయినా ఫోన్ రిస్క్ పెట్టి మరి ఈ వీడియో తీస్తున్నారు. ఇదెట్టినట్టే ఇదెక్కంటే వచ్చాడు వచ్చాడు వచ్చాడు. జలపాతం వచ్చిందిరా, జలపాతం అయ్యిందిరా, వాటర్ పాలలో ఉన్న పడిపో. హలో, కాకపోతే వాటర్ ఫాల్ కి ముందు ఎలా వెళ్ళాలనేది చూడాలి కాబట్టి అది చూస్తున్నాండి. అంతలోపల ఈ వాటర్ ఫాల్ గురించి నేను చిన్న పాట రాసే ప్రయత్నంలో ఉంటా. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే ఇక్కడికి పూర్తిగా రావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పేసి. ఈ ప్రాంతానికి రావడానికి మొట్టమొదటిగా మన తిరుపతి నుంచి ఇక్కడ డైరెక్ట్ బస్సు ఉందండి తలకొండకి. ఉదయం 7:30కి తిరుపతి బస్ స్టాండ్ లో కదులుతుంది. ఆ బస్సుకి ఛార్జ్ వచ్చి 60 రూపాయలు అండ్ రిటర్న్ 4:30 వరకు ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 60 రూపాయలు మాత్రం ఖర్చుతో చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం అక్కడ వాటర్ ఫాల్ కి వెళ్ళడానికి గేట్ లెక్క ఒక పర్సన్ కి 30 రూపాయలు కట్టాలి. సో ఇది వరకే ఛార్జ్ లేదు, మొత్తం మీద 90 రూపాయలు. మిగతాదంతా ఎక్స్చేంజ్ మీరు మీ ఖర్చుని బట్టి, మీరు టిఫిన్ చేసేది ఇవి సంథింగ్ ఇంకా మీ ఛార్జిని బట్టి ఉంటుంది. లేదు ఒకవేళ మీకు లేదనుకుంటే ఇక బాగరంపేటకి ఆ 40 రూపాయల టికెట్ తిరుపతి నుంచి. అక్కడ నుంచి మీరు ఆటో ఉంటే ఆటోకి రావడానికి సంథింగ్ ఎంతో ఒక 50 రూపాయలు అలా అవుతుంది. బస్కి అయితే మళ్ళీ రిటర్న్ ఒక 30 రూపాయలు. సో మీరు ఇలా తీసుకున్న 70 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 రూపాయలు, అరౌండ్ 100 రూపాయల్లో మీరు ఈ ప్రాంతానికి రావచ్చు. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. బాబోయ్, వెళ్ళు. గుడి మన ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలంట. కోతులతో ఇబ్బంది పడుతున్న జనాలు. ఇక్కడేనండి పర్ పర్సన్కి 30 రూపాయలు తీసుకున్నారు ఎంట్రన్స్లో. హాయ్ గైస్, ఇప్పుడు తలకొన అనే వాటర్ ఫాల్స్ కి మనం ఎలా పోతున్నాం. ఫోటో చూడండి, అది దగ్గరగా ఉన్నాం. మేము బస్కి రావడం 2 కిలోమీటర్ అది దగ్గర అంట బా. కొంత దూరం వరకు వెహికల్స్ మనం వెళ్ళొచ్చు. సో అదే ఇవే. వెహికల్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ వరకు మాత్రం రాగలుగుతారు. ఇక్కడ వరకే వెహికల్ వచ్చి ఇక్కడ పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్లోయింగ్ వాటర్ కదా, చాలా మేలు. నాకు మునగాలనిపిస్తుంది. తడిచి ఓ కూల్నెస్, ఎంత చల్లగా ఉన్నాయి. వాటర్ చూడు ఏ కలర్లో ఉన్నాయి. న్యాచురల్ బ్లూ బా. లోపల రాళ్ళు కూడా కనపడుతుంది. లోపల హాట్ వాటరా.
హాట్ వాటర్. హాయ్ గాయ్స్, నవ్వాలి చాలా నవ్వాలి. వచ్చేసాం గాయ్స్. తలకొనికి వచ్చాం. వెనకాల వాటర్ చూడండి ఎంత అందంగా ఉందో. వీడియో తీస్తావా? అదో వీడియో రన్ అవుతున్నాడు. అబ్బా వాటర్ చూడు అక్కడ ఏరు లెవెల్లో ఉంది. అందాలు మీరు చూడొచ్చు. చూడండి గాయ్స్, వాటర్ ఫాల్ అందాలని ఎంత బ్యూటీగా ఉందంటే అబ్బా. అక్కడక్కడ రిలాక్స్ అవ్వడానికి చైర్స్ కూడా వేస్తారు. ఎవరికంటే మీకు బాగా తెలుసు, కపుల్స్, లవర్స్ అలాంటి వాళ్ళకి వస్తే మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి అక్కడ చూడండి ఎంత అంతముగా ఉంది. ఈ జలపాతం సౌండ్ నాకు వినబడుతూనే ఉంది. మిత్రమా దగ్గరలో జలపాతం ఉంది. అవురా, వావ్. ఇక్కడ ఈ మెట్ల మార్గాన్ని, ఈ జలపాతాన్ని చూస్తే ఇక్కడ ఖచ్చితంగా జనాలు సంచరించే అవకాశం ఉంది. అంటే మనం జనాలకి చాలా దగ్గరికి వచ్చేసాం. మనం సాధించబోతున్నాం మిత్రమా. రండి. అలసిపోయాం. జనాలు ఎప్పుడు కనపడతారో తెలియట్లేదు. జనాలు చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు ఈ ప్రాంతంలో. ఇంతవరకు జనాలు కనపడలేదు. ఇక్కడ కోతులు సంచరిస్తున్నాయి. ఎక్కువగా మనుషులు ఉన్న చోతులనే ఈ కోతులు కూడా ఉంటాం, మనం గమనించవచ్చు. మనం మనుషులకి దగ్గరలోకి వచ్చాం మిత్రమా. పదండి పోదాం. అమ్మ కింద పడి తట్టున్నా. తెలుసా, వాటర్ ఫాల్ అంటే కింద పడేదానికి బాగుంది. మనం మెడిల్కి వెళ్తాం, మీద పడేటట్టుగానే వెళ్తాం. అది పడి కింద జారి ఇంకా కింద పడుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే మోస్ట్ హైయెస్ట్ ప్లేస్ ఇది. ఈ ప్రాంతంలో ఈరోజు మనం వెళ్తున్నాం. వాటర్ మీరు అక్కడ గమనించవచ్చు, కాకపోతే చెట్లు ఆటం వచ్చాయి. జస్ట్ వెయిట్. అదిగో మిత్రమా వాటర్. అక్కడి నుంచి పడే వాటర్ని మీరు చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా అందంగా కనపడుతుంది. ఓ వైపు సూర్యుడు, ఓ వైపు మనం, ఇంకొక వైపు కొండలు. ఇన్ని కొండల మధ్య వాటర్ చాలా అద్భుతంగా ఉంది. మా మిత్రులు అయితే ఎక్కలేక ఎక్కుతున్నారు కొండలు. నేనేమో ముక్కుతూ ఎక్కుతున్నా ఈ బండలు. అదొక వరకు మీరు వచ్చారంటే వాటర్ ఫాల్ దగ్గర వచ్చినట్టే. ఆ శబ్దాన్ని మీరు వినొచ్చు. ఆ శబ్దం ఎంత బలంగా వస్తుందంటే ఒక కుప్ప కూలిన సముద్రం అంతా. వావ్, ఏముంది ప్రాంతం. వర్త సమరంగానికి సిద్ధమా. ఇంత అందమైన వాటర్ ఫాల్ కి నేను, తమ్ముడు గణేష్, అందరం వచ్చాం. చూడండి ఎంత అందంగా ఉందో. వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, సునామీ వచ్చినా, ఏమొచ్చినా ఈరోజు ఈ వాటర్ ఎలాగే ఓకే వచ్చారు మా వాళ్ళ కాడికి. నా ఫోన్ ఎంత డ్యామేజ్ అయినా స్టార్ట్ వీడియో తెచ్చుకో. హాయ్ గాయ్స్, పైకి వచ్చినాం. పైన సూపర్ తీసుకో.